నమస్తే మేడం, వెల్కమ్ టు ప్రజా చైతన్య. నమస్తే అండి మేడం, జూన్ 4వ తారీఖున జరిగే ఎన్నికలు మన ఫలితాలకి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటుపక్క సర్వేలన్నీ కూడా వైసీపీ వస్తాయని చెప్తున్నారు, కొందరేమో టఫ్ ఫైట్ అంటున్నారు. ఏం చెప్తారు మేడం, మీరేం చెప్పాలనుకుంటున్నారు అసలు? ఏమండి, ప్రజలు ఆల్రెడీ తీర్పు ఇచ్చేశారు. ఆ తీర్పు కోసం వెయిట్ చేస్తున్నాము. కానీ నాకు తెలిసి అయితే అసలు ఆ తీర్పు కోసం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ రానంతగా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బయటికి వచ్చి ఓట్లేసిన పరిస్థితి. ఈరోజు ఓట్లు నమోదైన శాతం కూడా గణనీయంగా పెరిగింది. దానికి కారణం ఏంటంటే ప్రతి అవ్వా తాత కానీ మహిళలు కానీ, ఈ మహిళల ఓటింగ్ పర్సంటేజ్ బాగా పెరిగిందండి. దానికి కారణం ఏంటంటే మేము అనుకోవటం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రతి ఒక్క మహిళలు కూడా వాళ్ళంతటా వాళ్ళే స్పాంటేనియస్గా బయటకు వచ్చి వాళ్ళకి ఏదైతే సంక్షేమ ఫలాలు అనుభవిస్తున్నారో అది చూపించుకోవటం కోసం, అది జగనన్నకి చెప్పుకోవటం కోసం బయటికి వచ్చి ఓట్ల రూపంలో వాళ్ళు ఫలితం అనేది ఆల్రెడీ ఇచ్చేశారండి. దానికోసం ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4న వచ్చే ఫలితాల్లో ఇంతకంటే గొప్పగా ఫలితాలు ఉండబోతా ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన సీఎం కాబోతున్నారని మా అందరి విశ్వాసం అండి. మేడం, ఇక్కడ ఏంటంటే ఈ 24 ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో యువత ఓటు కూడా శాతం కూడా పెరిగింది. అంటే జగన్ గారికి పడే అవకాశం ఉందంటారు అసలు యువత ఓటు కూడా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే యువతకి కావాల్సింది ఉపాధి. ఏమండి, విద్యకు సంబంధించింది ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మనం చూస్తూనే ఉన్నాం. అమ్మఒడి కానీ, లేకపోతే ఏమండి 18 మెడికల్ కాలేజీలు మనకు వచ్చాయి, కొత్త మెడికల్ కాలేజీలు వచ్చాయి, ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి. పిల్లలందరూ చదువుకోవడానికి అవకాశాలు కల్పించారు. స్కూల్స్లో నాడు నేడు ద్వారా విద్య చదువుకుంటున్నారు. ఇంత మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయాలని ఇంట్లో ఉన్న చిన్నపిల్లలే అమ్మా నాన్నకి కానీ మిగతా వాళ్ళందరికీ కానీ చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ వాళ్ళందరూ కూడా మా భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారితోటే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాకు ఇంకా భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి వాళ్ళే స్పాంటేనియస్గా వచ్చి ఓట్లేసిన పరిస్థితి అండి. మరి ఇంతమంది ఓట్లేసారు కానీ ఇటుపక్క పల్నాడు జిల్లా కానీ, ఇక్కడ గురజాల కానీ, ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఇటుపక్క విధ్వంసాలు కూడా స్టార్ట్ అయ్యాయి. కొట్టుకోవడం కానీ, వైసీపీ కానీ టీడీపీ ఇద్దరు కొట్టుకోవడం కూడా జరుగుతుంది. అసలు దీనికి కారణాలు ఏంటి మేడం? గొడవలు, రాష్ట్రంలో గొడవలకి అల్లర్లకి గతంలో ఎప్పుడూ లేదు. కానీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయండి? గతంలో 2019లో ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఎలక్షన్స్కి తర్వాత ఫలితాలకి తేడా గ్యాప్ అనేది ఎప్పుడూ ఉంటుంది. కానీ అప్పుడెప్పుడు అల్లర్లు జరగలేదు. ఈసారి అల్లర్లు జరగడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే మొన్న ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో మరి కూటమిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలని రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. ఆ రెచ్చగొట్టే విధానం ఎన్నికలతోటే ముగియకుండా ఫలితాల వరకు కొనసాగుతూ ఉంది. మీ వాళ్ళు గెలుస్తారు, మా వాళ్ళు గెలుస్తారు అనే భావంతో వాళ్ళు ముందుకొచ్చి ప్రేరేపించి పడిపోయారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ప్రసంగంలో ప్రజల్ని ప్రేరేపించి వాళ్ళని కొట్టండి, చంపండి, నరకండి ఇలాంటి మాటలతోటి వాళ్ళని చేయటం బట్టి వాళ్ళందరూ కూడా అలా తయారయ్యారండి. కానీ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే రాష్ట్రంలో ఎన్నికలు జరిగేటప్పుడే ఆ పార్టీనా ఈ పార్టీనా ఎవరు మేలు చేస్తున్నారు అని చెప్పి సరైన నాయకుడిని ఎన్నుకోవటానికి ఎలక్షన్స్, ఆ తర్వాత మీరు కొట్టుకోవటానికి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్పేది ఒకటే, రాష్ట్రం అంతా సుఖశాంతులతో ఉండాలి, ఎలక్షన్స్ వరకే మేము చూస్తాం తప్ప ఓటు వెయ్యిన వాళ్ళకి కూడా మేలు చేసి సంక్షేమాన్ని అందించే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ప్రజలందరూ గుర్తుంచుకొని దయచేసి అల్లర్లకు కానీ ఎటువంటిది పాల్పడకుండా శాంతి భద్రతతో ఉండాలని కోరుకుంటా ఉన్నాం. పోలీసులు వామపక్షంగా ఒకే రీతిలో ఒక టీడీపీకి కానీ ఇటుపక్క వైసీపీకి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? సస్పెన్షన్ ఆర్డర్స్ కూడా ఒకరికే చాలామంది 280 మంది వరకు సస్పెన్షన్ ఆర్డర్స్ కూడా వచ్చినాయి పోలీసులకి. ఇటుపక్క మన పల్నాడులో చూసుకుంటే 250 మంది వరకు 80 మంది వరకు సస్పెండర్ ఆర్డర్స్ కూడా వచ్చినాయి. అదేనండి, అంటే ఏకపక్షంగా అనేది ఎక్కడా ఉండదండి. కాకపోతే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రభుత్వం పని చేసుకుంటా పోతుంది. లా అండ్ ఆర్డర్లో ప్రభుత్వం ఎప్పుడు ఇవేళ్ళు పెట్టిన దాఖలాలు అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్లో ఏ రోజు ఇది చేయలేదు. కాబట్టి లా అండ్ డ్యూటీ ఆర్డర్ ఆ ప్రకారంగా వాళ్ళ పని చేసుకుంటా పోతారు. అల్లర్లు లేకుండా ప్రశాంతంగా ప్రజలు ఎలా జీవించాలో దానికి సంబంధించి పోలీస్ వర్గం ఏం చేయాలో, సిపి గారు ఏం చేయాలో వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తూ ఉంటారనుకుంటున్నాం.
సత్యనారాయణ గారు ఎక్కడైతే ట్రాన్స్ఫర్స్ జరిగాయో, ఎవరైతే కొత్తగా నియమించబడ్డారో వాళ్ళకి అక్కడే గొడవలు స్టార్ట్ అయ్యాయని కూడా చెప్పడం కూడా జరిగింది అన్న ప్రసంగంలో. అదేనండి, మరి వీళ్ళు లేఖలు రాసి ట్రాన్స్ఫర్స్ చేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని కూటమి వాళ్ళు నియమించుకున్న తర్వాత ఈ జరిగే అల్లర్లన్నిటికి కూడా కారణం వాళ్ళేనేమో, కూడా వాళ్ళు ప్రేరేపించబడ్డారేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అందుకే చెప్తా ఉన్నామండి, ఇలాంటివన్నీ జరగటం అనేది మంచి పరిణామం కాదు. ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి అన్నింటినీ కూడా ఎప్పుడూ ప్రోత్సహించే మనిషి కాదు. ఆయనకి ఓటైన వాళ్ళకు కూడా సంక్షేమం అందించే మనిషి కాబట్టి ప్రజలు గుర్తుపెట్టుకోవాలని, రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కాబట్టి కొంచెం సమయం పాటించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. మరి జగన్ గారు లండన్ వెళ్ళడానికి చాలా మంది ఆరోపణలు ఏంటంటే కావాలని అక్రమాస్తులన్నీ లండన్లో తీసుకెళ్లి మూట పెట్టుకుంటున్నారు అనేసి ఆరోపణలు వస్తాయి. మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎక్కడున్నారు ఇప్పుడు? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? మీరు చెప్పండి, ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళు ఏమన్నా ఆంధ్రాలో ఉన్నారా, లేకపోతే మంగళగిరిలో ఉన్నారా, తాడేపల్లిలో ఉన్నారా? ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఎవరి పిల్లల దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. ఎందుకని వెళ్ళారు? మరి ఆ మాటలకు కూడా చెప్తా ఉంటే మేమేం చెప్తాము? ఏదో ఒకటి నిందారోపణలు ఇలాంటివేనండి. ఇలాంటివి ప్రజల్లో రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడడం బట్టే ఈరోజు రాష్ట్రం అల్లకొల్లోలం అవుతా ఉంది. అలాంటి రెచ్చగొట్టే ధోరణులు చంద్రబాబు నాయుడు గారు మానుకోవాలని చెప్తా ఉన్నాం. వాళ్ళు ఏమన్నా రాష్ట్రంలో ఉండి ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా? పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళండి మాట్లాడేది, వాళ్ళండి క్వశ్చన్ చేసేది. అయితే ఇప్పుడు ఐపాక్ సమావేశంలో 151+ సీట్స్ పక్కాగా వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. కానీ ఇటుపక్క కూటమి అభ్యర్థులు మాకు 120 సీట్లు కానీ 130 సీట్లు కానీ పక్కాగా వస్తాయని చెప్తున్నారు. కూటమి అభ్యర్థులే గెలిచే పరిస్థితి లేదండి. కూటమి అభ్యర్థులే గెలిచే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తారని మీరు అనుకుంటా ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు గెలిచే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో లేదు. వాళ్ళే గెలుస్తారో లేదో నమ్మకం లేదు. వాళ్ళకి 120 సీట్లు ఎవరైనా చెప్పచ్చండి, కానీ ప్రజలు తీర్పిచ్చేశారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నెలలో మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. దానికి తగ్గ రిజల్ట్స్ రాష్ట్ర ప్రజలందరూ ఇచ్చేశారు. మళ్ళీ చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారే మన సీఎం. రేపు 2024 సీఎం కాదు, ఎప్పటికీ ఆయనే సీఎంగా ఉండాలని జనం కోరుకున్నారు కాబట్టి అత్యధిక సంఖ్యలో ఓటింగ్ అంత ఇదిగా పోలైందండి. ఖచ్చితంగా మెజారిటీ మాకే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే అదే ఆయనకు నమ్మకం. ఇప్పుడు నేను ఇది చేస్తాను అని చెప్పినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో 151 సీట్లు ఇచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. చేసి చూపించిన తర్వాత ఈరోజు ఎక్కువ ఇస్తారా అనడంలో ఆశ్చర్యమే ఉంది. ఆయన చెప్పిన ప్రతిదీ చేసి పెట్టారు, చేసి చూపించారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎక్కువ పర్సంటేజ్ శాతం కూడా అందరూ వచ్చి వాళ్ళకి ఉన్న కృతజ్ఞతను చూపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి వాళ్ళు చూపించారు. రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే.